تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وقرن في بيوتكن ولا تبرجن تبرج الجاهلية الأولى وأقمنا الصلاة وآتينا الزكاة وأطيعنا الله ورسوله. يا أيها النبي قل لأزواجك وبناتك ونساء المؤمنين يدنين عليهن من جلابيبهن. قال النبي صلى الله عليه وسلم: من يريد الله به يفقهه في الدين. آمنت بالله صدق الله مولانا العظيم وصدق رسوله النبي الكريم ونحن على ذلك لمن الشاهدين والشاكرين والحمد لله رب العالمين. मुअज़्ज़ज़ माँ और बहनों, అల్లాహ్ తఆలా యొక్క దయ మరియు కరుణ మనందరిపై కలిగింది. కాబట్టి అల్లాహ్ తఆలా మనందరికీ చాలా మహోన్నతమైనటువంటి ఈ సమావేశంలో సమావేశమయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. ఈ సభ అల్లాహ్ యొక్క దృష్టిలో, ప్రవక్త గారి యొక్క దృష్టిలో, ఇస్లాం యొక్క దృష్టిలో చాలా గొప్ప సభ ఇది. ఈ సభ ముగిసిన తరువాత ఒక దైవదూత ఇలా ప్రకటిస్తారు: ఓ సభలో కూర్చున్న వాళ్ళారా, అల్లాహ్ తఆలా మీ అందరి పాపాల్ని క్షమించి వేశారు. మరి అంతేకాకుండా మీ యొక్క పాపాల్ని పుణ్యాలుగా మార్చి వేశారు అని ప్రకటిస్తాడనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాంటి సభల్ని ఎక్కడైతే అల్లాహ్ యొక్క గొప్పతనం చెప్పబడుతుందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదులు పంపబడతాయో, అలాంటి సభల్ని ప్రవక్త గారు స్వర్గపు వనాలతో పోల్చారన్నమాట. దేంతో? స్వర్గపు వనాలతో పోల్చారు. అలాంటి గొప్ప సభల్లో అల్లాహ్ తఆలా మనందరినీ కూడా అంగీకరించాడు. ముఅज़్ज़ज़ మా और బహనో, అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ చాలా చిన్ని జీవితాన్ని ఇచ్చి పంపించాడు. ఇది తాత్కాలికమైనటువంటి జీవితం. ఇక్కడ చాలా కొద్ది రోజులు ఉండడానికి మాత్రమే మనం వచ్చాం. ఇక్కడ అల్లాహ్ తబారక వ తఆలా ప్రతి వ్యక్తిని ఇక్కడ పరీక్షిస్తూ ఉంటాడు. మీరు కలిమిలో ఉన్నారా? కలిమిలో ఉంచి అల్లాహ్ తఆలా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరు లేమికి, పేదరికంలో ఉన్నారా? మిమ్మల్ని అల్లాహ్ తఆలా పేదరికంలో ఉంచి పరీక్షిస్తున్నాడు. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మిమ్మల్ని అల్లాహ్ తఆలా ఆరోగ్యవంతులుగా ఉంచి పరీక్షిస్తున్నాడు. మీకు అనారోగ్యం వచ్చిందా? మీకు అల్లాహ్ తఆలా అనారోగ్యంలో ఉంచి పరీక్షిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా అల్లాహ్ తఆలా పరీక్షిస్తూనే ఉంటాడనమాట. ఈ యొక్క ప్రపంచం పరీక్షా కేంద్రం. ఖురాన్ మజీద్లో అల్లాహ్ తఆలా మీకు ఈ జీవితాన్ని నేను ఎందుకు ప్రసాదించాను అంటే, మీలో ఎవరు మంచి పనులు చేసి వస్తారో చూద్దామని అంటున్నారు. ఆ విషయాన్ని పరీక్షించడానికి అల్లాహ్ తఆలా ఈ ప్రపంచంలోనికి పంపారన్నమాట. మరి చిన్ని జీవితంలో మనం ఉండి అల్లాహ్ని పూర్తిగా విశ్వసించి ఇస్లాం యొక్క ధర్మంపై స్థిరత్వంగా మనం నిలబడి ఉండి మరి ఈ ప్రపంచం నుండి వెళ్ళినప్పుడు మన యొక్క విశ్వాసాన్ని రక్షించి తీసుకొని వెళ్ళాలన్నమాట. ప్రతీది కూడా అల్లాహ్తోనే జరుగుతుంది. లాభమైన, నష్టమైన, గౌరవమైన, అగౌరవమైన, లేమి అయినా, కలిమి అయినా, జీవన్ మరణాలు, రేయింబవళ్ళు, ప్రతీది కూడా అల్లాహ్తోనే జరుగుతుంది అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. సహాబా రజియల్లాహు అన్హుం వారు ప్రవక్త గారి యొక్క సాంగత్యంలో ఉండి 13 సంవత్సరాల వరకు కేవలం విశ్వాసాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. తఅల్లమల్ ఈమాన
సుమ్మ తఅల్లమల్ ఖురాన్, మేము ముందు విశ్వాసాన్ని నేర్చుకున్నాము, దాని తరువాత మేము ఖురాన్ని నేర్చుకున్నాము అని సహాబా రజియల్లాహు అన్హుం వారు అన్నారన్నమాట. ఇవాళ మన దురదృష్టవశాత్తు విశ్వాసం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయమే అనే విషయాన్నే మనం మర్చిపోయాం. నమాజ్ నేర్చుకుంటున్నాము, జకాత్ గురించి తెలుసుకుంటున్నాము, ఉపవాసాల గురించి తెలుసుకుంటున్నాము, కానీ విశ్వాసాన్ని గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే విశ్వాసం కూడా నేర్చుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం మర్చిపోయాం అన్నమాట. ఆ సహాబా రజియల్లాహు అన్హుం వారు విశ్వాసాన్ని నేర్చుకున్నారు. ఎప్పుడైతే వారు విశ్వాసంపై కృషి చేశారో, వారి విశ్వాసం పరిపూర్ణమైందో, అల్లాహ్ యొక్క ఏ ఆజ్ఞ వచ్చినా సరే వారు వెంటనే ఆచరించేవారయ్యారన్నమాట. ఖురాన్లో అల్లాహ్ తఆలా ఈ రోజు నుండి నేను వడ్డీని నిషేధించాను అన్నారు. మరి ఏ వ్యక్తి అయితే ఈ రోజు తరువాత ఈ ఆజ్ఞల్ని విన్న తరువాత వడ్డీ యొక్క వ్యాపారాలు చేస్తాడో ఆ వ్యక్తి నాతో మరియు నా యొక్క ప్రవక్తతో యుద్ధానికి సిద్ధమైపోవాలి అన్నారన్నమాట సూరే బకరాలో. మరి ఎప్పుడైతే ఈ యొక్క ఆజ్ఞని విన్నారో సహాబా రజియల్లాహు అన్హుం వారు వడ్డీని విడిచిపెట్టేశారు. ఏదైతే వడ్డీ ఇవ్వాలో దాన్ని కూడా మాఫ్ చేయించుకున్నారు, ఏదైతే వడ్డీ వారికి రావాలో దాన్ని కూడా క్షమించేశారన్నమాట. హజరత్ అబ్బాస్ రజియల్లాహు అన్ గారు ప్రవక్త గారి యొక్క చిన్నాన, ఆయన వడ్డీ వ్యాపారం చేసేవారు ముందు. ఆ వడ్డీ అప్పటి కాలంలోనే లక్షల్లో వ్యాపారాలు ఉండేదన్నమాట. అలాంటిది అల్లాహ్ యొక్క ఒక ఆజ్ఞ వెలువడగానే వారు లక్షల కొద్ది సొమ్ముని, వడ్డీ యొక్క సొమ్ముని ఏదైతే రావాల్సి ఉందో దాన్ని మొత్తం క్షమించి వేశారు. మరి అంతేకాకుండా ప్రవక్త గారు, కుమారుడా, మీ యొక్క కంటి చలువ గురించి నేను అసలు కూడా మాఫ్ చేసేస్తున్నాను అన్నారన్నమాట. మరి అలాగే పరదా యొక్క ఆజ్ఞలు వచ్చాయి. అప్పటి వరకు మామూలుగా తిరిగేటువంటి ఆ స్త్రీలు సహాబయాత్ రజియల్లాహు అన్హుం వారు మరి ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞ అయిందో స్త్రీలు ఈనాటి నుండి పరదాలో ఉండాలి అని, మరి అప్పుడు మొత్తం సహాబా రజియల్లాహు అన్హుం వారి యొక్క స్త్రీలు పరదాలోనికి వచ్చేసారన్నమాట. ఆ ఆజ్ఞలు రాత్రిపూట జారీ అయ్యాయి. ఉదయం అవగానే చాలామంది స్త్రీలు తెలియక ఊళ్ళో మామూలుగా పనుల మీద వెళ్ళారు. మరి ఎప్పుడైతే వారి యొక్క చెవిలో అల్లాహ్ యొక్క ఆజ్ఞ పడిందో వెంటనే వారు తమ యొక్క పిల్లల్ని ఇంటికి పంపించి పెద్ద పెద్ద దుప్పటుల్ని తెప్పించుకొని వారు పరదా చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళారన్నమాట. ఖురాన్లో అల్లాహ్ తబారక వ తఆలా పరదాకి సంబంధించి యా అయ్యుహన్ నబియ్యు కుల్ లి అజ్వాజిక, ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మీ యొక్క భార్యలతో మరియు మీ యొక్క కుమార్తెలతో మరియు విశ్వసించినటువంటి సమస్త విశ్వాస స్త్రీలతో మీరు చెప్పండి, వారు కనుక వారి యొక్క ఇంటిని విడిచి బయటకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే వారు తమ పూర్తి శరీరాన్ని కప్పుకొని బురకాలో ఉండి పూర్తి శరీరాన్ని వారు కప్పుకొని బయలుదేరాలి అని చెప్పండి అన్నారు. తద్వారా వారు గుర్తింపబడి వేధింపులకి గురి కాకుండా ఉంటారు. మరి దానిలో చాలా మేళ్ళు శుభాలు ఉన్నాయి అని అల్లాహ్ తఆలా సెలవిచ్చారన్నమాట. మనకి ఇవాళ పరదా అంటే ఏదో గురువు గారు చెప్పింది, ఏదో ముల్లా లేకపోతే ఆలిం గారు, ముఫ్తీ గారు, ఇమాం గారు చెప్పిన విషయం కాదు. సూరే అహ్జాబులో అల్లాహ్ తబారక వ తఆలా పరదా యొక్క ఆయతుల్ని దింపారు. మరి సహాబా రజియల్లాహు అన్హుం వారికి ఏమని అన్నారంటే,
మీరు గనుక ప్రవక్త గారి యొక్క స్త్రీలతో ఏదైనా అవసరమై మాట్లాడదలిచితే, లేక వారికి ఏమైనా ఇవ్వదలిచితే, వారి నుండి ఏదైనా మీరు తీసుకోదలిచితే, పరదా యొక్క చాటులో ఉండి మీరు మాట్లాడండి. పరదా యొక్క చాటు నుండి మీరు వారికి ఏదైనా ఇవ్వండి. దీని ద్వారా మీ యొక్క హృదయాలు నిర్మలంగా ఉంటాయి అని అల్లాహ్ తఆలా సెలవిచ్చారన్నమాట. ఇక్కడ మనం ఆలోచిస్తే ఉమ్మహాతుల్ ముమినీన్ ప్రవక్త గారి యొక్క భార్యలు అంటే సమస్త ఉమ్మత్కి వారు తల్లులు అన్నమాట. ఎవరు? పూర్తి ఉమ్మత్కి వారు తల్లులు. అలాంటి తల్లులకి మరియు సహాబా రజియల్లాహు అన్హుం వారి గొప్ప వ్యక్తిత్వాల్ని అల్లాహ్ తఆలా అక్కడ సంబోధించి చెబుతున్నారు. మీరు కూడా ఆ సహాబియాతో, ప్రవక్త గారి యొక్క భార్యలతో పరదా యొక్క చాటులో ఉండి మాత్రమే మాట్లాడగలరు అంటున్నారు. చూడండి, మరి సహాబాలకి ఏదైనా ప్రవక్త గారి యొక్క భార్యల్ని చూసినా లేక ఇతర స్త్రీలను చూసినా నఊదు బిల్లా వారి యొక్క మనసుల్లో ఏదైనా కలత కానీ ఏదైనా చెడు ఆలోచనలు కానీ వస్తాయా? రావు అన్నమాట. వారు సహాబాలు, వారు చాలా ఉన్నతులు. అయినప్పటికీ కూడా మీరు పరదా పాటించాలి అనేటువంటి ఆంక్షల్ని అల్లాహ్ తఆలా వారికి విధించారు. మరి ఇక్కడ పరదా అంటే మామూలుగా విశ్వసించినటువంటి స్త్రీలకి, వీరికే కాదు, ప్రవక్త గారికి అల్లాహ్ తఆలా ముందు ఏమని అన్నారంటే, ముందు మీ భార్యల్ని మీరు పరదాలో ఉంచండి అన్నారు. తర్వాత మీ యొక్క కూతుళ్ళని కూడా మీరు పరదాలో ఉంచండి అన్నారు. దాని తరువాత విశ్వసించినటువంటి స్త్రీలకు కూడా చెప్పండి, వారు పరదాలో ఉండి వారు పరదాలో ఉండి మాత్రమే వారు బయటికి వెళ్ళగలరు అని. చూడండి, మరి సూరా అహ్జాబ్ యొక్క వేరొక ఆయతులో మీరు మీ యొక్క ఇళ్లల్లో స్థిరంగా ఉండండి. ఏ విధంగా అయితే అజ్ఞానపు కాలంలో మీరు మీ యొక్క అలంకరణని ప్రదర్శిస్తూ బయట తిరిగేవారో, ఆ విధంగా మీరు ఇప్పుడు మీ అలంకరణని ప్రదర్శిస్తూ బయట తిరగకండి. మరియు మీరు ఇంటిలో ఉండి నమాజుని స్థాపించండి, జకాతు చెల్లించండి, అల్లాహ్కి మరియు ఆయన యొక్క ప్రవక్తకి విధేయులై ఉండండి. మరియు మీరు ఇళ్లల్లో ఉండి అత్యధికంగా పఠింపబడేటువంటి గ్రంథము అనగా ఖురాన్ యొక్క పారాయణము, హదీస్ యొక్క పారాయణం, తాళీము మీరు చేస్తూ ఉండండి అనేటువంటి విషయాల్ని ఖురాన్లో సూరా అహ్జాబ్లో అల్లాహ్ తఆలా తెలిపారన్నమాట. చూడండి, స్త్రీ ఎప్పటి వరకైతే ఇంటి యొక్క 4 గోడల మధ్యలో ఉంటుందో అప్పటి వరకు ఆ స్త్రీ అల్లాహ్ తఆలాకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. మరి ఎప్పుడైతే స్త్రీ తమ ఇంటి యొక్క 4 గోడల నుండి బయటకి బయలుదేరుతుందో అల్లాహ్ నుండి అంత దూరం అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆనాడు ఆ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవక్త గారు అన్నారు, స్త్రీ కనుక మస్జిదులో నమాజ్ చదివేలా ఉంటే స్త్రీకి చిట్ట చివరి వరుసలో నిలబడము చాలా శ్రేష్టమైనటువంటి విషయం అన్నారన్నమాట. అలా కాకుండా మస్జిద్కి వెళ్ళి చదవడం కన్నా ఆ స్త్రీ తమ ఇంటి యొక్క వరండాలో నమాజ్ చదవడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం అన్నారు. ఇంటి యొక్క వరండాలో కాకుండా ఇంటి యొక్క హాల్లో లోపలి భాగంలో నమాజ్ చదవడం, ఆ మస్జిద్లో నమాజ్ చదవడం కన్నా, ఇంటి యొక్క అరుగుపైన నమాజ్ చదవడం కన్నా చాలా శ్రేష్టమైనటువంటి విషయం అన్నారు. మరి స్త్రీ ఇంటి యొక్క హాల్లో లోపలి భాగంలో కాకుండా తమ యొక్క బెడ్రూమ్లో తమ గురించి నియమించుకునేటువంటి
బెడ్రూమ్లో నమాజ్ చదవడం హాల్లో నమాజ్ చదవడం కన్నా చాలా శ్రేష్టమైనటువంటి విషయం అన్నారన్నమాట ప్రవక్త గారు. పరదా అనేది వారికి ఎప్పుడైతే ఒక ఆజ్ఞ వెలువడిందో వెంటనే వారు పరదాపై ఆచరించేవారయ్యారు. ఇవాళ మనం ఎన్నో ఆయతుల్ని, ఎన్నో ప్రసంగాల్ని, బయాల్ని విన్న తరువాత కూడా నమాజ్ని స్థాపించలేకపోతున్నాము, పరదాని పాటించలేకపోతున్నాము, జకాతు సవ్యంగా చెల్లించలేకపోతున్నాము. రంజాన్ అయినటువంటి గొప్ప మాసాన్ని పొంది ఉండి కూడా మన ఉపవాసాల్ని ఉండలేకపోతున్నాము అంటే మన విశ్వాసం క్షీణించింది అనడంలో ఎంత మాత్రం కూడా అనుమానం లేదన్నమాట. కాబట్టి మనం మన యొక్క విశ్వాసంపై మనం కృషి చెయ్యాలి. బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హా గారు రాత్రి వేళలో వారు నమాజ్ చదివేవారు. ఎలా చదివేవారంటే, నమాజు మధ్యలో ఎక్కడైనా నిద్ర వచ్చేస్తుందేమో, నేను ఏమరుపాటికి గురవుతానేమో, గఫ్లత్ వచ్చేస్తుందేమో అని చెప్పి ఆవిడ ఏం చేసేవారంటే, అప్పటి ఇల్లు కూడా చాలా చిన్న చిన్నగా ఉండేవి ఇల్లు. అయితే బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హా గారు తమ జడ ఉంటుంది కదా, తల జడని పైన ఒక కర్రకి కట్టుకునేవారనమాట. ఇంటి పైకప్పు కర్రకి తమ జడని అలా ముడేసి కట్టేవారు, కట్టి నిలబడేవారనమాట. రాత్రిపూట నమాజ్ చదువుతూ చదువుతూ ఒకవేళ నిద్ర లేక కునుకు వస్తే వెంటనే అలా అనగానే, కునుకు అలా పడగానే ఆ జడ అలా బిగుసిపోతే ఆవిడ వెంటనే లేచి మళ్ళీ నమాజ్ అలా కంటిన్యూ చేసేవారనమాట. ఉదయాన్నే అజాన్ యొక్క పిలుపు విని అల్లాహ్ తాలాతో ఇలా అనేవారు, ఏ అల్లాహ్, నీ యొక్క రాత్రి ఎంత చిన్నది, నా యొక్క 2 రకాతుల నమాజు పూర్తి కాలేదు, నీ రాత్రి పూర్తయిపోయింది, ఎంత చిన్న రాత్రిని మాకు ఇచ్చావల్లా, దీన్ని ఇంకా పొడిగించి ఉంటే బాగుండేది అనేవారన్నమాట. ఏండి, ఇషా నమాజ్ చదువుకొని 2 రకాతుల నమాజ్ గురించి నిలబడితే ఫజర్ యొక్క అజాన్ అయ్యేది. వారికి ఈ ప్రపంచం యొక్క వాస్తవం ఏంటో వారికి అర్థమైంది. ఇక్కడ కొన్ని దినాలు మాత్రమే ఉండవలసింది, అసలు నివాస స్థలము, అసలు మన గమ్యము, లక్ష్యము అది పరలోకము అని వారికి అర్థమైంది. కాబట్టి వారు ఈ ప్రపంచంలో తినడానికి ఏమీ లేకపోయినా సరే పస్తులుండి జీవితాన్ని గడిపారు. ఆ మహామూర్తి తొడిగేటువంటి ఆ బట్టలపైన అతుకులు వేసి ఉండేవన్నమాట. జగత్తు ప్రవక్త ఆయన యొక్క కూతురు అయి ఉండి కూడా 3 రోజులు పస్సులతో వారి యొక్క జీవితాన్ని గడిపేవారన్నమాట. వారి యొక్క జీవితాలు మనకి ఆదర్శం, నిదర్శనం. ఏమన్నారంటే చివరి క్షణాల్లో, ఏ అలీ భర్త గారు, నేను ఇప్పుడు చనిపోతున్నాను, చక్కగా గుసుల్ చేశారు, వజూ చేశారు, నమాజ్ చదువుకున్నారు, వచ్చి పడక పైన పడుకొని కొన్ని క్షణాల్లో నేను మరణించబోతున్నాను, నేను నా తండ్రి గారితో కలవబోతున్నాను, నా యొక్క ఇఫ్తియార్ వారి దగ్గర అవుతుంది, నేను కనుక మరణిస్తే ఇప్పుడు నా యొక్క జనాజాని రాత్రి వేళలో తీసుకొని వెళ్ళండి అన్నారు. ఎందుకు అంటే, నా యొక్క జీవితం మొత్తంలో ఎప్పటి నుండి అయితే పరదా యొక్క ఆజ్ఞలు వెలువడ్డాయో అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పరపురుషుని యొక్క చూపు నాపై పడలేదు, నా యొక్క చూపు ఏ పరపురుషునిపై కూడా పడలేదు. నేను చనిపోయిన తరువాత కూడా నా యొక్క శవంపై, నా యొక్క శరీరంపై కూడా ఎవరి పరపురుషుల నిఘా పడకూడదు, చూపు పడకూడదు. నా శరీర ఆకృతి ఏమిటో, నా శరీర ఆకారం ఏమిటో ఎవ్వరికీ తెలియకూడదు, నన్ను రాత్రి వేళ మోసుకొని వెళ్ళండి అన్నారన్నమాట. చూడండి, వారికి అర్థమైంది, వారు బ్రతికి ఉన్నప్పుడు కాదు, చనిపోయిన తరువాత కూడా పరదా పాటించడంలో అంత శ్రద్ధ వహించారు.
Subhanallah.